సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో ఇంకా గణేష్ ఫెస్టివల్కి అయితే 2 months ఉంది, బట్ నా కూడా అంతా స్టార్ట్ అయిపోయినాయి, చూస్తున్నారంట విషయాలు. సో మా మాడికే వెళ్తున్నాం. ఈ బ్లాగ్లో నేను గిట్ వచ్చేస్తున్నా అనుకో, ఖాళీ మొత్తం పని చేసేద్దాం, మొత్తం తిరిగేద్దాం, నాగోలు మొత్తం వినాయకుని చూపించేస్తాం. రైట్ ఉన్నా నీకు మీకోసం బ్లాగ్ తీయక అయితే మేము పోతున్నాం. నీకు అర్నాడు ఇవే తీసుకోబోతున్నాం. వీని వల్ల లేట్ పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. లేట్ అయిపోయి లేకపోతే ముందే పోతుంది. ఎగ్జామ్ అయిపోయి వచ్చినాక 2 hours వచ్చింది. ఏం రాత్రి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎట్లుందో మనకి ఇక్కడ లంబోదర్ ఉంది, ఎగ్జామ్ ఏదైనా తీసుకోవచ్చు. చూడు ఇంత గణేష్ పెద్ద లంబోదర వినేసేది మొత్తం సోలాపూర్ మోడల్ ఉంది. అయితే ఇది ఇంకా కొంచెం తయారు చేసేది అయితే ఉంది. తయారు చేసిన తర్వాత అయితే సైడ్ అయితే సేమ్ అన్ని సేమ్ మోడల్స్ ఇవన్నీ సో గణేష్లు అయితే మస్తు పెయింటింగ్ అయిపోయినాక మాత్రం హైలైట్ ఉంటుంది. మొత్తం పెయింట్ ఎట్లా అనిపించిందా? మనకైతే బుక్ చేసేద్దాం, లేకపోతే ఇప్పుడే మంచిగా ఉంటే ఎత్తుకొని వెళ్ళిపోతాం సీదా. కానీ మనకి లారీలు దొరికాయి, అన్ని బాగానే ఉన్నాయి. 20 feet బింద ఉండే ఒకటి మంచిగా క్రేజ్ ఉన్నాయి గణేష్లు అయితే. న్యూ మోడల్ సీడ్ ఒకటి పాతది అనుకోండి. ఏదైతే మనకి లాస్ట్ ఇయర్ అవుతుంది, మన ప్రైజెస్ తక్కువ అనుకో, కలిసి డిఎం చేసేసి అంటున్నా. రాహుల్ కళాకార్ ఆల్రెడీ మనకు గెలిచింది. రాహుల్ కళాకార్ అంటేనే మంచి ఆర్ట్స్ అనమాట. సో అదే అయితే మనకైతే లాస్ట్ ఇయర్ కంటే కొద్దిగా వెరైటీస్ అయితే చేంజ్ అయినాయి, చాలా బాగున్నాయి. లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఎక్కువ బెటర్ అనుకుంటా. ఇంకా కలరింగ్ చేస్తే ఇక చెప్పలేమి, ఇక హైలైట్. ఇక్కడ రెడీ అవుతుంది ఆల్రెడీ 5 feet గణేష్ ఉంది. ఇంకేం డైలాగ్స్ చేయలేదు, ఏం మాట్లాడాడు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. మొత్తం రెడీ అవుతుంది, రాలేదు ఇంకా తయారు కాలేదు. అయితే ఉన్నాయి కానీ ఇంకా తయారైతే కాలే ఇప్పుడు అయితే. తర్వాత తయారయ్యేటప్పుడు తయారైనాక మస్తు ఉంటాయి. ఇంకా ఇక్కడ కూడా సేమ్ మోడల్స్ ఉన్నాయి గణేష్లు, సేమ్ యాజ్ ఇట్ ఇస్. ఇంకా మనం లోపల దాకా అయితే పోలే, లోపల దాకా పోయి చూద్దాం ఎట్లుందో ఏంది. ఒకటే షెడ్ చూసినా మనం, ఇంకా చాలా ఉన్నాయి, అటు ఉన్నాయి, చూద్దాం. ఉన్నాయి. ఇంకా మస్తున్నాయి. నెక్స్ట్ టైం అయితే మనం దొరిపెట్టి పోయి చేద్దాం పక్కా. నెక్స్ట్ ఒక డోర్ పెట్టి ఉంటుంది. జల్దీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారు. ఇంత తీసుకున్నాను निकल गए हो प्रिंटर. అయితే మొత్తం పెయింటింగ్ అయితే అయిపోయిందా? మన గోల్డ్ మోడలే కానీ మనకి ఇంకోటి లుక్ చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ మనకి ఇదే ఉంది, లుక్ బాగుంది. ఇది మనకి పెయింటింగ్ సూపర్. ఇక 12 feet ఉంటుంది, పెయింటింగ్ అయితే మాత్రం ఉంటుంది.
అలాంటి ఇప్పుడు బుక్ చేసుకుంటే చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే వెయిటింగ్ వేయలే కదా. మీరు చూపించుకొని బుక్ చేసుకుంటే చాలా కష్టం, తర్వాత దొరకడం చాలా కష్టం. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయి ఉంటుంది దీనిలో. ఐడియా మాత్రం లాస్ట్ ఇయర్ పీసెస్ బట్ ఇది మొత్తం సిట్టింగ్ పొజిషన్. అంతా మస్తున్నాయి. ఒకవేళ మన బస్సు ఇలా గలీలో పెట్టినామంటే చాలా క్రేజ్ ఉంటుంది దీనికి. సో నాకు తెలిసి మ్యాక్సిమం సైడ్ ఇది మనకంటే ఓల్డ్ మోడలే, లాస్ట్ టైం గిట్ట ఉండేది. చాలా బాగుంది. రావుల్ కలర్ బ్యాక్ సైడ్ అయితే మొత్తం ఓల్డ్ మోడల్స్ ఉన్నాయి అండ్ కొత్త అయితే ఇంకా పెయింటింగ్ కాలేవు. పెయింటింగ్ అయినా మాత్రం హైలైట్ ఇస్తుంది. 20-40 మనం ఇంకా నెక్స్ట్ వీక్ లోపల దొల్పేట్ గిట్ట పోయి చెక్ చేసుకున్నాం. నెక్స్ట్ వీక్ బ్లాగ్ వస్తుంది దూల్పేట్ది స్ట్రీట్. మంచి కంటెంట్. అట్లయినప్పుడు గ్రీన్ అని ఉండే పెయింట్ అయితే వెళ్ళిపోయింది. మనం ఇందాక అయితే అక్కడ నుంచి ఇష్టం కదా, ఇప్పుడైతే సైడ్ వచ్చాం అనమాట. అయిపోయింది చెప్పాలంటే, పని అయిపోయింది మొత్తం. ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. పెయింటింగ్ వర్క్ ఒకవేళ మనం ఇప్పుడు వచ్చాం అనుకో బుకింగ్కి, పెయింటింగ్ గిట్ట మనం చూస్ చేసుకోవచ్చు. ఇది కొద్దిగా డిఫరెంట్ ఉండొచ్చు అని చెప్పొచ్చు. ఇయర్ అయితే ఇది మాత్రం కొద్దిగా డిఫరెంట్ ఉంది ఇయర్ అయితే. ఇడికే ఆడదాకుంది. ఏ థీమ్ అంటే ఇది అయోధ్య. అయోధ్య సో ఇక్కడ మ్యాక్సిమం అయితే చూసినాం. ఇప్పుడు ఇంకా స్టార్ కూడా మస్తు ఉంటాయి. మీరు బయట నుంచో చూసి వెళ్ళిపోతారు. మనకి కార్నర్లో వచ్చినా అని చాలా బాగుంటుంది ఇక్కడ. బయట మంచిగా లోపల చూడరు తీసుకోరు. గణేష్ ఇంకా ఫెస్టివల్ టైం ఉంది, స్టార్ట్ చేయరు 1 month బిఫోర్. మంచిగా చిన్న గిన్నె తీసుకొని గట్టిగా సెలబ్రేట్ చేసుకొని గడిచిన పని మనకు కావాల్సింది అయితే దొరికిపోతుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ దూరంకి చూసినప్పుడే చాలా బాగుంది ఇది. యాక్చువల్లీ వీడు సేల్స్ మ్యాన్ ఇక్కడ మంచి డిస్కౌంట్ ఇప్పిస్తాడు. నేను పేరు వాడుకొని కింద కూపన్ కోడ్ మెన్షన్ ఇప్పిస్తా. కూపన్ కోడ్ మెన్షన్ చేస్తాడు. వీడియో చూపించాలి కదా, వీడియో చూపిస్తే డిస్కౌంట్ ఇప్పిస్తాడు. వీడు ఇవ్వకపోతే ఇంక జేబులకే ఇస్తాడు పైసలు. వీడు ఇస్తాడు. సో లెట్స్ గో. షెడర్ గారి అయితే వచ్చేసిన అవి న్యూ మోడల్సే, అంటే ఇంకా పెయింటింగ్ కంప్లీట్ కాలేదు. ఒక్క మోడల్ అంటే డిఫరెంట్ మోడల్స్ పార్టీ అన్నీ కలుస్తుంది. మనకైతే న్యూ లుక్ అయితే అవైలబుల్ ఉంది మిడిల్లో. ఇక్కడైతే మీకు దూరంకే చూసినా అట్రాక్ట్ ఉంటుంది వినాయకుడు. దూరంకే చూసినా అట్రాక్ట్ ఉంటుంది. మనకు లైటింగ్ అవసరం లేదు, అయినా కానీ ఏదైనా మనం షెడ్లో పెట్టినా క్రేజీ ఉంది. ఫేస్ మాత్రం ఫేస్ అయితే ఇలాంటివి పెట్టుకోవచ్చు, మంచిగా మీకు ఉంటుంది. సో ఇంకా మనకి హెవీ కావాలంటే ఇలా హెవీ అవ్వదు. మొత్తం ఫేస్లో పెంచుకుంటా విని ఆడదాక షెడ్లో చాలా ఉన్నాయి. కానీ మనకి ఇది ఒక 8-9 feet దాకా ఉంటుంది వినాయకులు అయితే. ఇదైతే ఒక 12 feet. ఇది మాత్రం క్రేజీ ఉంది. ఇంకా ఫ్రేమ్తో మంచి భారీగా క్రేజీ. దాన్ని ఇంకా 3 మోడల్స్ ఉన్నాయి. 3 మోడల్స్ ఉన్నాయి, కలరింగ్ డిఫరెంట్. ఇది మనకి లాస్ట్ ఇయర్ ఉంది.
వాళ్ళు మన లాస్ట్ ఫీచర్స్ కానీ మళ్ళీ వాళ్ళు రీపెయింటింగ్ అయితే చేసినారంటే చాలా బాగుంటుంది ఇది. మీరు ఇప్పుడే చూసుకొని చూస్ చేసుకోండి, ఎందుకంటే చూపించేస్తాం కదా ఆల్రెడీ వీడియోలో, చూసి మీరు పెయింటింగ్ వేయించుకోండి. కలర్ డిఫరెంట్. ఇది డముర్కంలో కూర్చున్న వినాయకుడు అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడైతే మనం ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి వచ్చి మొత్తం రాష్ట్రానికి ఇవే మోడల్స్ ఉన్నాయి. మీకు లాస్ట్ ఒకటి అయితే వినాయకుని చూపిస్తా, ఫన్ అయిపోతుంది. నాకు ఒక 9-10 ఉంది, ఇది 10-11 గిట్ ఉంటుంది. 12 ఈజీ ఉంటుంది. ఆ పైన అది కూడా ఉంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ 12 ఫీట్ ఈజీ ఉంటుంది. నంది అయితే సూపర్ పాలిష్ మాత్రం మంచిగా ఉంది. అండ్ మనకి ఇది ఇంకా క్రేజ్ ఉంది, దానికన్నా క్రేజ్ ఉంది. మొత్తం రియలిస్టిక్ ఉంది పెయింటింగ్ కలర్ అంతా. సో ఇలా ఇంకా ఇప్పుడు మొత్తం సోలాపూర్ టైప్ ఉంది. సోలాపూర్ మహారాష్ట్ర థీమ్ మొత్తం. అది ఒక్కటి దీనిలో ఒక గణేశుడు ఉంటుంది, దానికి సో మనం బ్లాగింగ్కి వచ్చినాము, ఇలా చేసుకొచ్చినాము అర్థమవుతుంది. ఆ టైప్లో బ్లాగింగ్ చేస్తున్నాం మనం. మంచిగా ఒక గణేష్ పట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పేసి మీకు చేస్తున్నాం. మేము మ్యాక్సిమం అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం గణేష్. గోల్డెన్ కలర్లో గోల్డెన్ కలర్ గణేశుడు ఇది మాత్రం రీపెయింట్ వేపిస్తే మాత్రం హైలైట్ సూపర్ ఉంటుంది గణేశుడు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసిన ఆల్రెడీ పీసెస్ క్రేజీ ఉంది, బట్ మనకి షాప్ దొరికేదాన్ని మన వేరే. అండ్ ఇక్కడ ఇంకొన్నాయి, ఇంకా క్రేజీ ఉన్నాయి అవి మాత్రం, బట్ పెయింటింగ్ చేసి ఇంకా క్రేజీ ఉంటాయి. ఒకసారి అటు కూడా ఉంటుంది. కొద్దిగా డిఫరెంట్ కనబడుతుంది ఇయర్ అయితే. ఇది కూడా పెయింటింగ్ వేస్తే సూపర్ ఉంటుంది. ఉంటుంది ఇది పైన ఇంకొకటి ఇంకొకటి ఇది ఇంకా అయితే కంప్లీట్ కాలే. ఇది కంప్లీట్ అయితే మాత్రం హైలైట్ ఉంటుంది. ఎందుకంటే నా కింద దేవుడు ఆయన క్రేజ్ ఉంది కనెక్ట్ అయితే. అండ్ మనకి ఈడ కూడా డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి ఈ ఫుడ్లో. ఆడ మనకి లాస్ట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అది కొంచెం మీటింగ్స్ పెయింటింగ్ చూస్తారు, కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకైతే కంప్లీట్ కాలే, కంప్లీట్ కాకముందే బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసుకుంటే మీకు కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు. కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు. పెయింటింగ్ గిట్ట వాళ్ళే చేసేస్తారు, మొత్తం నీట్గా అయిపోతుంది. అటాచ్ చేసేసి చేసేస్తారు అంతా. పక్కన అయితే మనకు పోతుంటే లైన్ ఇంకా పెద్దనే అయితే ఉంది. చెట్టు అయితే చాలా వరకు ఉంది, చాలా దూరం ఉన్నావు. తర్వాత అయితే మనం ఆల్రెడీ బయట నుంచి వెళ్ళిపోతుండే. అక్కడ మీరు లోపల రావాలి, ఇంకా ఇటు లోపల వచ్చినా అంటే చాలా ఉంటుంది. మీరు బయట నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా కలర్ ఇప్పుడైతే కవర్ కప్ అయితే పెట్టినారు, చాలా పెద్ద అయితే ఉంది. బుకింగ్ అయ్యి ఉండొచ్చు. ఒక 70-80 feet ఉంటుంది. వాళ్ళైతే స్టాక్ తెచ్చి పెట్టుకున్నారు అనమాట. ఇంకా వినాయకుని అయితే తయారు చేస్తున్నారు.
వినాయకుడు. ఇక్కడ అయితే మొత్తం చాలా పెద్ద పెద్ద వినాయకులు ఉన్నాయి. చిన్న గ్యాప్ ఉంటుంది, చిన్న గ్యాప్ ఓకే, ఇది గిట్ట రీపెయింటింగ్స్ ఉంది. ఇది తర్వాత పోదాం. ఫస్ట్ అయితే ఈ లైన్ కంప్లీట్ కానీ, ఈ లైన్లో ఒకటి బెస్ట్ వినాయకుడు అయితే ఈ లైన్ మాకు నచ్చిందంటే ఒకటి ఉంది, చూపిస్తాను. మహారాజ్ గణేషుడు రిలీఫ్గా కూర్చొని ఉన్నాడు ఇక్కడ. వీళ్ళందరూ అయితే చాలా వెయిట్ చేస్తున్నారు. పెట్టుకోలే గణేషుడు పెట్టుకుంటే రిలీఫ్ ఆరామ్సే కూర్చొని ఉన్నాడు గణేషుడు. చాలా మంచిది. అండ్ ఇందాక గోల్డ్ వినాయకుడు ఇవి పెట్టినా గోల్డ్ ఇది కంప్లీట్ ఇట్లా పెయింటింగ్ ఉంటుంది కంప్లీట్ తోని. అండ్ ఇంకొకటి సోలాపూర్ టైప్ చెప్పింది, అది వెనకాల బోర్డర్ లైన్. ఇవన్నీ మోడల్స్ అయితే లాస్ట్ పీసెస్ బట్ పెయింటింగ్ అయిపోయినాయి. ఇక్కడ సేమ్ కొద్దిగా డిఫరెంట్ 3-4 4-5 మోడల్స్ ఉంది ఇక్కడ అయితే. మోడల్లో కలర్ ఇక్కడ మీరైతే అక్కడ చిన్న చూసారు కదా గోల్డెన్ లా, అదే కానీ బ్యాక్గ్రౌండ్ దీనికి యాడ్ చేయొచ్చు, చేస్తారు. చేస్తే మస్తు అయిపోతే. ఇది ఇది కూడా పెద్ద అంట, కొద్దిగా భారీగా ఉందండి. ఇప్పుడైతే గణేషుడు కూడా మస్తు క్రేజ్ ఉంది. గణేష్ మాత్రం మస్తు క్రేజ్ ఉంది. ఇయర్ మాత్రం పండుగ మంచిగా గ్రాండ్గా ఉంటుంది. మంచి మంచి మోడల్స్ వచ్చినాయి. గణేష్ పెద్ద పెద్ద వచ్చినాయి. క్రేజ్ ఉంటుంది, మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇది చాలా చిన్నగా ఉంటుంది, ఎలక్ట్రిక్ వెహికల్. ఇది పెట్టినట్టున్నారు వినాయకుని తీసుకోవాలి. ఇక్కడైతే ఎప్పుడు తయారు చేసి అయితే పెట్టారు, పెయింటింగ్ చేసారు. సో మనం రావుల్ కలకర్ బ్యాక్ సైడ్ అయితే మొత్తం చూసేసినాం. ఇప్పుడు దానికి ఆపోజిట్ సైడ్ పోదాం. అలా కూడా టైర్డ్ అయితే అయిపోయినాం, కానీ మీకోసం మస్తు టైర్డ్ అయిపోయినాం. షటర్లో మంచిగా గణేష్ తిరిగి ఎగ్జామ్ రాసి వచ్చి మళ్ళీ డైరెక్ట్ ఇడికి వచ్చినాం. మస్తు టైర్డ్ అయిపోయినాం, బట్ స్టిల్ కంటెంట్ ఉన్నాను మీకోసం. మొత్తం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చా అని చెప్పేసి నేను చేస్తున్నా. ఇప్పుడు మనకి మ్యాక్సిమం అయితే గణేష్. సో గెట్ రెడీ. ఇప్పుడు మనం ఆపోజిట్ సైడ్ వెళ్ళిపోదాం. సో 1 బై ఎట్లా అనిపించింది ఇక్కడ గణేషులని? నాకైతే మస్తు అనిపించింది. నేనైతే ఈసారి ఎక్సైట్ ఉన్నా వినాయక చవితి ఎట్లుంటా అని చెప్పి. గల్లీ గల్లీలో మొత్తం అయితే నింపేసాడు. ఒక గల్లీకి 2 పెట్టేసాను అయిపోతుంది. చెప్పిన కూపన్ కోడ్ వాడు గోన్ బాంబ్లీ ఇస్తాడు, మంచి డిస్కౌంట్. నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, ఫోన్ చేసుకోర్రి, మంచి డిస్కౌంట్ ఇప్పిస్తాడు. స్టార్ట్ అయితే పోదాం. మెట్రో అయితే పోతుంది ఇప్పుడు, కానీ ఎక్కలేము మనం. గాలి. సో ఈడ కూడా ఒక షటర్లో తయారవుతున్నాయి అంటే ఇంకా దిగుతున్నాయి గణేషులు. అంటే కొన్ని ఎక్స్పోర్ట్ చేయించేవి ఉంటాయి కదా మహారాష్ట్ర నుంచి, అటు ఇటు నుంచి. అవి ఈ షటర్లలో పెడతారు అనుకుంటే, ఎందుకంటే ఇంకా రెడీ అవ్వలేదు. సో అదే ఉండొచ్చు. మనం ఆపోజిట్ సైడ్ వెళ్ళిపోతున్నాం. ఆడ అంబరీష్ ఆడ దిరిదిమాక ఆడ ఎందుకు వచ్చిందో ఆడే కెమెరామెన్ ఫోన్ మాట్లాడుకొని మొత్తం అక్కడ ఎప్పుడు పోరేది ఇచ్చాను ఆరా నీకు శివానికి కంటెంట్ తీస్తున్నాం. గణేష్కి వచ్చినాం అని ఏం లేదా ఆరాదమ్మా. పొరిలేమో వాడకుర్రా, ఖరాబ్ అయిపోతారు. అమ్మాయి ఎందుకురా? రోజు మొత్తం అయితే ఇవన్నీ కంప్లీట్ చేద్దాము, మనకి టైం సరిపోదు. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కాబట్టి మొత్తం చూసుకొని బుకింగ్ చేసుకోండి. గణేషుడు
క్రేజీ. మనకి స్టార్టింగ్లోనే ఇది స్టార్టింగ్లోనే ఉంది క్రేజీ గణేష్. నాకంత కాస్ట్ అనిపించలేదు. ఏదైతే చెప్పాలంటే న్యూ లుక్ అనుకోవచ్చు. అంటే లాస్ట్ ఇయర్ గిట్ ఉండే కొద్దిగా చేంజెస్లో కొంచెం చేంజెస్ ఏదైతే మనకి లాస్ట్ ఇయర్ ఉండే ఇంత ముందు ఆ షీట్లో గిట్ట చూసినాము సేమ్ కవర్ వేసింది కనబడుతుంది అనుకుంటా అంతా. అందుకే మళ్ళా 16 లేకపోతే లాస్ట్ 10 మంత్లో ఈ మంత్ నీకు నెక్స్ట్ మంత్ అట్లా వస్తే అప్పటి వరకు కొంచెం మిస్టేక్ ఇప్పుడు ఇంకొకటి ఇవన్నీ కలరింగ్ అయిపోయినా కానీ మనం అలా కవర్ చేద్దాం. సేమ్ థీమ్ ఇవన్నీ ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ అంటే లైట్ లేదు కాబట్టి సేమ్ ఉన్నాయి మ్యాక్సిమం అయితే చూపించడానికి ఏం లేదు. మనం అయితే అక్కడ చేద్దాం. సో ఇంకొక షెడ్ కూడా ఉంది దాంట్లో కూడా కవర్ చేద్దాం. అది మొత్తం చూపిస్తుంది ఏమేమి కలర్స్ ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి. సేమ్ అయితే సేమ్ ఉన్నాయి వెరైటీస్ సేఫ్టీగా ఉంది కాకపోతే హైట్ డిఫరెన్స్ ఉన్నాయి. హైట్ కలర్ డిఫరెంట్ హైట్ డిఫరెన్స్ కిరీటం అవి రెగ్యులర్ ఉన్నాయి. సో అంటే నెక్స్ట్ మనం ఇంకా ముందు పోదాం అనుకుంటున్నాం. ఇంకా ముందు షెడ్స్ ఉంది అందులో కూడా ఉంది. ఆ పక్కన షెడ్లో కూడా చికెన్ మనం ఇప్పుడు ఎంత కవర్ చేస్తాం అంత కవర్ చేసి మనం పోదాం. ఎందుకంటే కంప్లీట్ చేద్దామంటే కంప్లీట్ చేసేదాం బాగా అయితే. ఇది లాస్ట్ ఇయర్ టీమే అయితే ఒక 2 years నుంచి అయితే కంటిన్యూ అవుతుంది. అరే బాబా బా ఏంద్రా పోయి నువ్వు గిట నిన్న అయితే చూడండి దగ్గర అయితే వచ్చి చూడండి. క్లోజ్ తీసుకురా కెమెరామ్యాన్ గంగతో రాంబాబు రంగట్రా బాబు. ఆయనకి కెమెరా అండి చేయడం రాదు, టైంకి రావడం తెలియదు. ఎట్లారా ఇట్లయితే. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా ఉన్నాయి గణేష్ పెద్ద పెద్ద. సరే ఇది ఒక్కొక్కటి ఒకటి. మనం ఏం చేద్దామంటే ఈ వినాయకుని తీసుకొని ఆ తోడు వినాయకులను తీసుకొని వెళ్ళిపోదాం. 1 2 3 వేసేద్దాం వ్యాన్లో. వచ్చిన అయితే బుక్ చేసుకున్న తర్వాత క్రేజీ ఉన్నాయి గణేష్ మాత్రం. ఏం మన క్లాస్ సేమ్ ఏం చేంజ్ కాలేదు. ఈ షెడ్లు అయితే ఏం చేంజ్ కాలే సేమ్ అదైతే. ఇది హనుమంతుడు వచ్చినాడా బజరంగి అలా చెప్పైతే. ఏ అయోధ్య ఇది మనకు లాస్ట్ ఇయర్ వచ్చేసింది. అయోధ్య ప్లస్ హనుమంతుడు వచ్చింది. కొత్తది హనుమంతుడు ఉంది. పైన అయోధ్య ఉంది, ఇంకా అయోధ్య ఉంది. ముంగట రాముని డిజైన్లో గణేష్ చేతిలో బాణం గురించి ఉన్న ఇది మన రాముడి. ఇంకా కొన్ని థీమ్స్ ఉన్నాయి. అయితే మనకి సింపుల్గా ఉన్నాయి బాగున్నాయి ఇక్కడైతే ఈ లైన్ అయితే. సింపుల్గా మనం నార్మల్గా చిన్న చిన్న గల్లీలలో చేసిన 5-6 feet పెట్టుకోవడానికి సెట్ అయిపోతుంది. ఇంకా అది మనం పెద్దగా పెడదామంటే పెద్దగా కూడా మంచిగా పెద్ద అయితే మనకి బ్యాక్ సైడ్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఇలా చూపెట్టినాం కదా అవి లంబోదర్లో క్రేజీ ఉంది. అవి కూడా ఇవైతే మంచిగా నీట్ అండ్ క్లీన్ ఉన్నాయి. ఇంకొన్ని పెండింగ్ కాదు అవి కూడా. అంటే 2 months టైం ఉంది ఫెస్టివల్. సో 2 months తర్వాత చేస్తారు. అదే లోపల ఒక గణేష్ కూడా అయితే ఉంది ఒకసారి కదా. ఈడ ఏం కనబడదు కానీ తీసుకోవచ్చు. ఇదే గణేష్ కూడా నేను అన్నది హైలైట్ ఉంది అన్నది. చూడండి కాదు పెయింటింగ్ హైలైట్ ఉంది ఇది చెప్పాలంటే నిజంగానే. ఆల్రెడీ క్రేజీ ఉంది గణేష్ అంటే మస్తు ఉంది. చూడండి లంబోదర ఎట్లా అంటే పెట్టుకునే గల్లీలలో అంతా మంచిగా ఉంది గణేష్ అయితే. ఇక మన బస్సులో మొత్తం మనదే హైలైట్ అయిపోతుంది మన దగ్గర పెడితే. ఇటు రాముడు లక్ష్మణుడు ఉన్నాడు మధ్యలో ఇది గణేష్ పెద్దది. గద పట్టుకొని. ఈయన కూడా మంచిగా భారీ ఉండు. పెద్ద సైజ్ మంచిగా సేమ్ థింగ్ ఇట్లా ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ గదలు పట్టుకొని మంచిగా ఉన్నాయి. అరే ఇక్కడ ఇంకోటి క్రేజ్ ఉంది. ఇక్కడ వచ్చేసి అది చూడొచ్చు మీరే గణేషుడు. మనకు హనుమంతుడు చాలా హైలైట్ కనబడుతుండు దానిలో. హైలైట్ ఉంది హనుమంతుడు మంచిది. కొనుక్కుందాం మనకి లేకపోతే దారి మన దారి లేదు తిరిగేసేద్దాం. తీసుకోవాలి. So we can get it. తిరిగేసైతే వస్తుండు. మనం ఎక్కడ ఉన్నాము వాళ్ళు కెమెరా ఆన్ అండి ఆఫ్ చేసినాం. అవును
ఓకే. మేమేదో టెన్షన్ అయిపోయినాం మాట మొన్న ఆడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు గణేశుడు మీద హనుమంతుడు మంచిగా క్రేజీ ఉంది. ఇదైతే బాడీ బిల్డర్ హనుమంతుడు మంచిగా అంటే ఇట్లా సిక్స్ మంచిగా స్ప్లిడ్ ఉంది. అయితే మీరు కెమెరామ్యాన్ అంటే మళ్ళీ మీరు ఎవరో ఎక్కడి నుంచో తీసుకొచ్చినాం అనుకోగలరు. సినిమాటిక్ ఇక్కడనే ఇగో కెమెరామ్యాన్ అంటే ఫ్లాప్ చేస్తున్నా అనుకోకండి, ఇక మాకు దొరికింది ఎక్కువ. ఇది మాత్రం క్రేజీ ఉంది హనుమంతుడు చూడొచ్చు. మనం ఇదైతే కొనేసాబా మంచిగా రాముడు లక్ష్మణుడు. ఇగో ఇక్కడ ఇంకోటి గొప్పదంతా ఇంకా చాలా చెట్లు ఉన్నాయి అక్కడ, అవన్నీ కవర్ చేయాలి. లేకపోతే మళ్ళీ చీకటి అయిపోయిందంటే వాళ్ళు లైట్ వేస్తారో లేదు. ఎందుకంటే సేల్స్ టైం కాదు కదా, సో లైట్ వేస్తారు ఎవరో తెలియదు. వాళ్ళు వర్కింగ్ ఉంటే తప్ప లైట్ ఆన్ చేయరు. వర్కింగ్ ఉంటే తప్ప లైట్ ఆన్ చేయరు. సో చూద్దాం ఇంకా మస్తున్నాయి. ఇవే గణేష్లో డిఫరెంట్ కలర్స్ ఉంది. థీమ్ అంతా ఒకటి. సో మేము ఇంకా వేరే షెడ్లో కూడా అవి మొత్తం చూసుకున్నాం ఒకసారి. థీమ్ అంతా ఒకటి, కలర్స్ డిఫరెన్స్ రైట్ సైడ్ కూడా అదే గణేష్లో రైట్ అండ్. సో ఇప్పుడు మా మొత్తం మనకి వెళ్ళిపోం పక్క షెడ్లోకి పోయి తీసుకున్నాం. పోలీసుకో ఎట్లా నేను ఎట్లా వచ్చా. ఓ ఇల్లు మొత్తం మంచిగా గడ్డి ఇవన్నీ తెచ్చుకున్నాను. చూస్తే మనం ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అటు పోయి మళ్ళీ ఇటు వద్దాం. అది ఎక్కడ బ్యాక్గ్రౌండ్ అది ఎక్కడైతే ఇవన్నీ నేనైతే ఇక్కడికి కాలకాడికి వస్తున్నాను. అంటే ఒక 20 feet ఈజీ ఉంటుంది కానీ అక్కడ కూడా ఒక గణేష్ ఇది మనం ఈ చేతి అయితే తీసుకోవచ్చు. పెద్దలంటే అయితే పడుతుంది ఇలా ఒక 20-30 కేజీ దాకా పడుతుంది. మరి గణేష్లో లక్కోదా అనిపిస్తుంది. అని ఇంకొకటి పెయింటింగ్ ఇంకోటి అయితే పెయింటింగ్ హైలైట్ ఉంది. సెట్ అయితే బాణం అయితే రాముడు. అక్కడైతే మొత్తం భారీ విగ్రహాలు అయితే ఉన్నాయి. అటైతే చూస్తే మనకి వెనకాలైతే శివ ఉంది, అది ఇంకా పెయింటింగ్ కాలే. లింగం అన్నమాట, లింగంలో గణేశుడు వెనకాల లింగం ఉంది, దానికి ముందు గణేశుడు ఉన్నాడు. ఇది కూడా ఒక ఉంటుంది. ఏది సార్ మొత్తం భారీ ఇదైతే మనకు లైట్ వస్తే లైట్ ఇస్తారు. లైట్ ఏమైపోయింది కాబట్టి చీకటి అయిపోయింది కాబట్టి అంత కనబడుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం అయితే తీద్దాం. నెక్స్ట్ టైం మొత్తం పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఇష్టం అయితే ఈ మంత్ లేకపోతే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో ఇద్దాం. ఎందుకంటే అప్పటి వరకు ఆల్మోస్ట్ పెయింటింగ్ ఇక్కడైతే లైట్ ఉన్నమాట. ఇదైతే పోదాం. ఇదైతే కొద్దిగా డిఫరెంట్ థీమ్ అనమాట. ఇక్కడ చూసినామంటే డిఫరెంట్ ప్యూర్ ఉన్న 15 feet 17 15 feetకి తక్కువ షెడ్లో షెడ్ వచ్చేసి రౌండ్ కూడా క్రేజీ ఉంది. అక్కడైతే లైట్
చీకటి ఉంది కాబట్టి కనబడతలే. ఫ్లాష్ ఉంది. ఇది చూడండి ఇంకా మంచి భారీ లంపోదర కొంచెం ఆరామ్సే కూర్చొని ఫేసింగ్ ఇది. డిఫరెంట్ ఉంది అట్లకి చెప్తే అని మ్యాచ్ సేమ్ అని సైడ్ కూడా ఉన్నాయి కదా. ఇది ఆల్రెడీ బుకింగ్ చేసి ఉంటుంది. బుకింగ్ ఎక్కడ ఇంకా పేరు రాసిలో మొత్తం పెయింటింగ్ అయిపోయింది. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇదైతే చూడండి ఇక్కడ వచ్చి చూస్తే మీకు ప్రాపర్గా కనబడుతుంది. మనం సైజ్ వైజ్ చూసుకుంటే మేము ఇద్దరం అయితే ఎంత చిన్న ఉన్నాం చూసుకోవాలి. కాడికి వస్తున్నాం. ఓకే కలర్ అయితే బాగుంది. మంచిగా ఇక్కడ చూడొచ్చు. ఫోన్ ఇట్లా తిప్పరా ఇక్కడ చూడొచ్చు. నంది కూడా మంచిగా కండలు వచ్చినాయి ఇట్లా ఖాళీ కట్స్తో ఉండవు మంచిగా. చాలా పెద్దగా ఉంది. ఇది కూడా మీద శివుడు ఉండవు, పైన శివుడు. ఈసారి చూడాలి గణేష్ దూల్పేట లేకపోతే నాగోల్ గణేష్ అని. అట్లా ఉంది కాంపిటీషన్. ఆ. మనమైతే ఇప్పుడు ఫస్ట్ మేము నాగోల్లోనే చూసినాం, ఇంకా దుల్పేట పోలే. దూల్పేట పోలే, దూల్పేటలో ఈసారి చూడాలా. ఎందుకంటే వెరైటీస్ ఆనే చాలా బాగుంటుంది. ఈసారి ఇక్కడ కూడా బాగుంది కాబట్టి చెక్ చేద్దాం ఒకసారి. ఈ కొన్ని రోజులు నేను ఒక 10-15 డేస్ కానీ నేను దుల్పేట బ్లాక్ కూడా ఇస్తాను. గెట్ రెడీ. వచ్చి మన కంటిన్యూ అవుతాం. లైట్స్ ఆఫ్ ఉన్నాయి, ఫ్లాష్ సెలబ్రేషన్ కానీ కూడా దాంట్లో పెయింటింగ్ అవ్వలేదు. ఇంకా పెయింటింగ్ అనేది మంచిగా బ్లాక్ డిఫరెంట్ ఇది స్నేక్ వచ్చింది పైన. అది కూడా షో ఆల్రెడీ చూస్తాం కదా. సో మ్యాక్సిమం అలౌ చేసిన షెడ్లకు అయితే మేము పోయి మొత్తం కవర్ చేసినాం. ఇంకొన్ని షెడ్లకు పోనిస్తలేరు. సో కొన్ని రోజులు అయినాక అలౌ చేస్తారంటే అంత పెయింటింగ్ కాలేదు. సో ఫ్యామిలీస్ కవర్లకి ఇటు ఉన్నాయి కదా, కవర్ మొత్తం కప్పేసారు. అందువల్ల లేకపోతున్నాము. ఇంకా పెయింటింగ్ అయినాక ఇంకా బాగుంటుంది, అప్పుడు చూపిద్దాం. సో ఇది మన ఫస్ట్ బ్లాగ్ ఆఫ్ నాగల్. సో ఇంకా నేను చేస్తాను అంట మన ఫెస్టివల్ అయిపోయి ఇదే ఇస్తాను నేను మ్యాక్సిమం కంటెంట్. సో మరీ చెప్తున్నా, లైక్ అయితే పక్కా చేయాలి. పాయా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. స్టే ట్యూన్.